నేను లేను. మిరప చెట్లు చూడండి చక్కగా ఎంత బాగా ఎర్రగా కాసాయో. ఈ తోటలో చేరి ఒకసారైనా వంట చేసి అందరికి ఒక 10 మందికి పెట్టాలనేది ఆలోచన అయితే ఉంది. ఎప్పుడైనా పెడతానో ఎప్పుడు చేస్తానని మాత్రం తెలియదు, చేస్తాను. ఈ మిరప చెట్లు పెట్టేటప్పుడు వచ్చాను, ఒకసారి వీడియో తీశాను. కాయలు చూడండి నేను చక్కగా ఎర్రగా. ఇవి మిరపళ్ళ పచ్చడి కూడా పెట్టేది. ఇవి మిరపళ్ళ పచ్చడి పెడతారు. పచ్చగా కాయలు ఉన్నాయి. ప్రతి చెట్టు చూడండి ఎలా కాసింది. పచ్చగా గడ్డి చూడండి, చక్కగా మిరపళ్ళు ఎంత బాగుంది. ఒకసారి మళ్ళీ కూడా ఇలా వస్తూనే ఉంటాయి, కోస్తూ ఉంటాయి. అంటే నీళ్లు బాగా పెట్టాలి, మందు బాగా వేసి నీళ్లు బాగా పెట్టాలి. ఈ చెట్లల్లోనే మళ్ళీ నిమ్మ చెట్లు కూడా వేస్తున్నారు. అవి కాయలు కూడా కోస్తున్నారు. కాయలు కూడా నిమ్మకాయలు కూడా చూపిస్తాను నేను. ఇంతకు నా పేస్ ఒక రవాణా బాగా వచ్చిందా? మొత్తం రంగులు చేసేసి అట్లా నమ్ముతారు. ఈయనకి దారి కూడా తెలియలే. ఆడ కూడా తీస్తాను. ఇది ఈ నిమ్మ తోట, మిరప తోట మాదంటే మా అన్నది, అంటే మా పెదనాయన కొడుకు. ఆడ వీడియో తీస్తుంది మా అబ్బాయి అల్లుడు. ఇన్ని రోజులుగా నేను ఒక్కదానే వీడియో తీసుకుంటా పెట్టుకుంటా ఉన్నా. ఈరోజు మా అల్లుడు నేను తీస్తాను అత్తాలు చూపిస్తా అన్నాడు, చూపిస్తున్నా. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి మిరపళ్ళు. చెట్టు చూడండి, ఒక మనిషి పొడుగునే పెరిగింది. అది అక్కడ చూడండి, ఒక మనిషి ఎత్తుకెళ్ళింది. చాలా హైట్, ఇది ఎత్తుగా వెళ్ళిపోయింది చూడండి, అంత హైట్ పోతాయి. చూడండి కొమ్మలు బుర్రకి వాన పడిపోతున్నాయి. ఏదైనా కానీ మన తోట, మన ఇంటి దగ్గర వేసుకున్న చెట్లు, మనం పండించుకున్న పంట అంటే చాలా సంతోషం, ఆనందంగా ఉంటుంది కదా. చూడండి ఎంత ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాయి. కానీ చాలా నష్టం అయితే వచ్చింది. ఏదో వేసిన దాంట్లో కొద్దిగా గొప్ప సుఖపడ్డట్టు నష్టమే కదా. రమ్మే కనపడు. ఇదో మా అమ్మాయి నిమ్మ పండు కోస్తుంది చూడండి. నేను కూడా వెళ్తున్నా కొయ్యడానికి. నేను చిన్నప్పుడు చాలా బాగానే చేశాను పొలం పనులు. మిరప చెట్లు, మిరప పండ్లు కోయడం కానీ, నిమ్మకాయలు కోయడం కానీ అన్నీ చేశాను. ఇప్పుడైతే మేము ఇక్కడ లేవు, మేము ఉండేది పొలంలో. కానీ ఇదే తోటలో ఒకసారి వంట చేసి మాత్రము పెడతాను. ఇక పచ్చగా బోరింగ్ కూడా ఉంది, బావి ఉంది చూడండి. టేకు చెట్లు మొత్తం ఉన్నాయి, చల్లగా ఉంటుంది వాతావరణం, మంచి ప్రదేశం. అమ్మ ఎప్పుడు వస్తుంది చూడలేమ్మా. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో, సూపర్గా ఉంది కదా. క్వాలిటీ మంచిది. ఇది బెంగళూరు మిర్చి, ఆంధ్ర మిర్చి అయితే కాదు. బెంగళూరు కాదు, గుంటూరు మిర్చి. ఇది కారం భలే ఘాటు. ఇప్పుడు నాటుకాయలు వేయట్లేదు, అంతా గుంటూరు మిర్చినే. ఈ నిమ్మ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. నిమ్మకాయలు కోసి మార్కెట్కి వేస్తారు, మిరపపండ్లు కోసి బస్తాలుగా తోలేస్తారు. ఇవి కొయ్యాలి, ఎండబోయాలి, ఆరిన తర్వాత ఎత్తుతారు లోడు. నిమ్మకాయలు మాత్రం ఈరోజు కోసినా రాత్రికైనా వెళ్ళిపోతాయి, రేపు పొద్దునకైనా వెళ్ళిపోతాయి. మిరప చెట్లు చూడండి, నిమ్మ చెట్లు మించిపోయినాయి, పెద్ద చెట్లు అయ్యాయి కదా. చక్కగా చూడండి ఎంత మంచి వాతావరణం, చల్లటి వాతావరణం, చాలా ఆనందంగా హాయిగా. మిరపపండ్లు పచ్చడి పెట్టుకోవడానికి సూపర్గా ఉంటాయి. ఈ గాజుకాయలు, దోరకాయలు కోసి పెట్టేస్తారు దంచి. అందుకనే నేను ఎక్కువ మిరపపండ్ల పచ్చడి కొనను, మా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తాను. మా అమ్మాయి, మా అక్క కూతురు నాకు ఊరగాయలు అవి ఇవి పెట్టేస్తూ ఉంటుంది, తీసుకెళ్ళిపోతూ ఉంటాను. చూసారా ఏం చెప్తుందో మా కూతురు, రాత్రి కూడా తిన్నావు. పుండకాయ పచ్చళ్ళ పెడతారు. మీరు ఊరు మిరపకాయలు అంటారు కదా, మేము ఉప్పు మిరపకాయలు అంటాం. ఈ కాయలు ఉప్పు మిరపకాయలు వేస్తారు, మిరపపండ్ల పచ్చడికి కోస్తారు, అమ్ముతారు. ఉప్పు మిరపకాయలు వేస్తాము. ఈ కాయలు పచ్చిగా అలాగే ఉడకబెట్టి ఆరబోసేస్తే చప్పిడి కాయలు అంటారు. ఇవి పచ్చిగా కోసి అలాగే ఆరబోసేస్తే బాగా ఎండబెట్టేస్తే చప్పిడి కాయలు అంటారు. అంటే ఇప్పుడంటే కంటును పచ్చిమిరపకాయలు ఉన్నాయి, అప్పుడు లేవు. మేమేం చేసామంటే పప్పులో పచ్చిమిరపకాయ, పప్పు, చింత చిగురేసి ఉడకబెట్టుకొని ఎన్నిచ్చి తిరగబోసుకొని తినేవాళ్ళము. సూపర్గా ఉంటుంది. మనకి ఎట్ట కావాలంటే అట్ట చేసుకోవచ్చు. పల్లెల్లో కూరలు అంటే
చాలానే టేస్టీగా ఉంటాయండి, న్యాచురల్గా ఉంటాయి, ఏమి కల్తీ ఉండదు. నిమ్మ పండ్లు మీకు చూపించలేదు కదా, చెట్లల్లో నేను దూరలేకపోతున్నాను. చూసారా చక్కగా ఉన్నాయో, చూడండి గుత్తులు గుత్తులుగా ఎట్టగాసినాయో. పట్టుకుంటే ముళ్ళు గుచ్చుకుంటాయి. చూడండి మిరప చెట్లలో నిమ్మ చెట్లలో మిరప చెట్లు కూడా వేసుకోవచ్చు, ఏరుశనక్కాయ వేసుకోవచ్చు, పచ్చ పెసలు వేసుకోవచ్చు, మినుములు వేసుకోవచ్చు, పిల్లి పెసర్లు కూడా వేసుకోవచ్చు. ఇలాగా ఈ చెట్లు పెద్దవి అయినంత వారికి కూడా ప్రతి ఒక్కటి వేసుకొని పండించుకోవచ్చు. కోసి అలాగా పోసేసి అవి శుభ్రంగా నీట్గా తొడియాలు తీసేసి బస్తాలకి వేసేస్తారు. నిమ్మకాయలు, టేకు మానులు, పెద్ద మానులు చూడండి, స్తంభాలు మంచాలు చేసుకోవచ్చు, దారబందరాలు చేసుకోవచ్చు, కిటికీలు చేసుకోవచ్చు, ప్రతి ఒక్కదానికి పనికొస్తుంది టేకు. తగిలాలు వీటిలోనే టెంకాయ చెట్లు ఉన్నాయి. ఆకులు అయితే మీకు కనపడితే అంత దూరం వెళ్ళడానికి కుదరలేదు, ఎందుకంటే చాలా గడ్డి ఉంది, భయంకరంగా ఉంది, పోలేను నేను, నాకు భయం. జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి, చాలా దగ్గరగా వచ్చింది.